హల్లెలూయా. ఈ గ్రంథములో రాయబడిన సంగతులను వింటున్న వారికి దేవుడు అనుగ్రహించు సాక్ష్యము ఏదనగా, ఎవడైనను ఈ గ్రంథములో ప్రవచన వాక్యములకు ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథమందున్న తెగుళ్లను దేవుడు వారికి కలుగ చేయును అని. మరి ఎవడైనను ఈ గ్రంథములో ఏదైనా తీసివేసిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన ప్రకారము జీవ వృక్ష ఫలములలోను పరిశుద్ధ పట్టణములోను పాలు పంపులు లేకుండా చేయును. ఆమేన్. హల్లెలూయా. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు పరలోక రాజ్యము నిత్య జీవమును గూర్చిన సంగతులను నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రవచన గ్రంథమును గురించి దేవాది దేవుడు తెలియజేస్తూ, మరి యొక్క గ్రంథములో ఎవడైనను ఏదైనా కలిపినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న తెగుళ్ళు దేవుడు వారికి కలుగ చేస్తానని, మరి పరలోక రాజ్యములోను జీవ వృక్ష ఫలములోను వానికి పాలు పంపులు లేకుండా చేస్తాను అని సాక్షాత్తు దేవాది దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవుని సత్య సువార్తను వింటున్న నీవు మరి యొక్క ప్రవచన గ్రంథములో దేనిని కలపక తీసివేయక ఈ యొక్క గ్రంథంలోని ప్రవచన వాక్యులను సంపూర్ణముగా విశ్వసించి క్షమించబడి నిత్య నరకాగ్ని నుంచి నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.